వాడిని ఆదిపడతావో, వాక్య ఉచ్చారణ చేస్తావో, వాక్యానుసారంగానే బ్రతుకుతావో, వాడు ఆటోమేటిక్గా లొంగిపోతాడు. వాక్య ఖడ్గాను తీయగానే నీ కాళ్ళ క్రింద వాడు ఏం చేస్తాడండి, నలిగిపోయి కుమిలిపోయి కుషించిపోయి, అమ్మ బాబు ఏమి చేయలేకపోయాను, ఏం చేస్తాడు బాబాయ్, దేవుడు ఉన్నాడు బాబోయ్, శక్తి, దైవ శక్తి వీడిని కమ్ముకొని ఉంది, మేము ఏమి చేయలేని నిస్సహాయమైపోయాము. అప్పుడు అంటున్నారు ఐగుప్తు శకునగాండ్రు ఫరోతో అంటున్నారు, ఫరో మోషేతో పెట్టుకోవద్దు, ఇది మోషేలో ఉన్న శక్తి కాదు, ఇది అహరోనులో ఉన్న శక్తి కాదు, ఇది మామూలు శక్తి కాదు, మేము తెలుసుకున్నాము, ఇది సాక్షాత్తు దైవ శక్తి. వద్దు 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 ఫరో అంటే వాడికి ఈగో తగ్గలేదు. కళ్ళు మూసిపోయినోడికి ఏం చేయదండి, కన్ను మిన్ను ఆందం. అధికారం డబ్బుతో ఉన్నవాడికి ఎలా ఉంటుందండి, ఎప్పుడు చెప్పినా డబ్బు ₹1 వెనకాల ఉన్నాయి, ఫోన్ చేస్తే ఎవడ ఏడ్రా ఏం చేస్తున్నా అంటాడు, ఎండాడు. దైవ శక్తి అది, దాని ముందు నువ్వు నిలబడలేవని ఎంత చెప్పినా వాడు వినలేదు. దైవ శక్తితో నింపబడిన వాడవైతే సాతానుగాడు ఏం చేస్తానంటే లొంగిపోయి వణికిపోతూ ఇంక వీడి వల్ల ఏమీ చేయలేనని వాడు కాళ్ళ బేరానికి వచ్చేస్తాడు, కుమిలిపోతాడట. అప్పుడు సాతానుగాడిని కాళ్ళ క్రింద ఏం చేయమనండి, చెత్తక తొక్కే. రామాపత్రిక 16వ అధ్యాయము 20 మాట చదువుతుంది. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 మాట. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును ఎవరి కాళ్ళ కిందండి, మీ కాళ్ళ క్రింద. ఎవరు దొక్కుతారు, దేవుడు. అందరూ అనుకోండి సాతాను గారు రా పోసేయాలి, నేను అలా కూర్చొని ఉంటానండి అయ్యగారు, వేసిపో తీయాలి, మనం ఎక్కడండి, మనకు శక్తి ఎక్కడ ఉంది అంటున్నాడు. ఏటి శక్తి నీకు ఇచ్చాడు, అది నీకు అర్థం అవటం లేదు. ఆ యొక్క సాతానును నీ కాళ్ళ క్రింద పెట్టి నువ్వేం చేయలేవని చితక త్రొక్కాలి. దేనితో, వాక్య ఖడ్గముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మహిమోన్నతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు బయలుపరుస్తాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. యెహోవాయే ఉన్నతుడు, ఆయనే నన్ను పుట్టించెను, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. సాతానుగా లేవు అనగానే వాడు గజ 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 వణకాలి. ఆయన చూసి నువ్వు వణికేస్తున్నా, సాతాను నడిస్తుందండి అయ్యారు, సాతాను నడిచి ముప్పేస్తుందండి, సాతాను నడిచిందంట పడేస్తుంది. మరి నీ దగ్గర వాక్యం ఉంటే కదా, వాక్య ఖడ్గము చేత చంపి సాక్షాత్తు దేవుని స్థానంలో వస్తున్న బారాకును ఎదుర్కొంటూ, అయ్యా రమ్ము 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 రమ్ము. ఏంటి రమ్ము, నువ్వు వెతుకుచున్న మనుష్యుడు, నువ్వు వెతుకుచున్న మనుష్యుడిని నేను ఏం చేస్తాను, నీకు చూపిస్తాను. లోపల ఏమి చూపిస్తుంది, లోపల ఏం చూపిస్తుందంటే చనిపోయిన చితకగొట్టిన సాతానుగాని చూపిస్తూ, ఇదిగో నాలో ఉన్న శక్తి చూడు, నా ఆత్మీయ క్రియలు చూడు, ఇదిగో నీవు ఆత్మఫలముల చేత నన్ను అభిషేకించి ఉన్నావు, నీ శక్తి నాలోనికి పంపించి ఉన్నావు, నీ శక్తి చేత నేను ఏ రీతిగా సాతానును అణగద్రొక్కి ఉన్నాను, ఒకసారి సాక్షాత్తు నువ్వు చూడు అన్నట్టుగా చూపించాలి నువ్వు. దేవునికి స్తోత్రం ప్రభువా. నీ గృహములో సాతాను క్రియ ఉందా, ప్రార్థన చేసి దేవుని ఆహ్వానించి, ప్రభువా నీవిచ్చిన వాక్యముతో, నీవిచ్చిన వాక్య ధైర్యముతో నేను సాతానుని ఎదిరించానయ్యా, నీ శక్తి చేతను సాతాను ఎదిరించానయ్యా, రావయ్యా నా గృహంలోకి. ఒకసారి చూడు, మా ఇంట్లో సాతాను క్రియలు లేవు, ఒకసారి నా ఇంట్లో చూడు సాతాను కార్యాలు లేవు, ఒకసారి నా ఇంట్లో చూడు సాతాను సంబంధించిన వ్యవహారాలు లేవు, మా ఇంటికి ఒకసారి చూడు ప్రభువా అని చెప్పగల స్థాయి నీలోనికి రావాలి. నీవే యాయేలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వారందరూ ఒక్కొక్క యాయేలు, ఆడ మేకగా దేవుడు ఎంపిక చేస్తే ఆడ మేక కూడా బలమైన కార్యాలు చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇలా చేస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసా అండి, నీ గుడారాన్నే ఒకసారి చదువు. అద్భుతమైన మాట రాశాడు బైబిల్లో. నీ గుడారం ఎలాగుంటుందో 5వ అధ్యాయము 24వ వచనము. కయీనీయుడనే హేబేరు భార్య
యాయేలు స్త్రీలలో దీవెన నందును, గుడారముల నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సాతాన్ని కానీ నువ్వే ప్రభువా, నువ్వే పగలగొట్టినైనా, నువ్వే తీసే ప్రభువా, నువ్వే ఎలగొట్టేనాయినా కాదు, నీకు వాక్యమైన ఖడ్గాన్ని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు, ఒక యాజకుడిని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సహవాసాన్ని ఇచ్చాడు, ఒక పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాటిని వాడకపోతే, వాటిని వినియోగించకపోతే నీ ఎంత దౌర్భాగ్యుడు, నీ ఎంత బుద్ధిమాలిన వాడు, నీ ఎంత బుద్ధిహీనుడు, నీ ఎంత జ్ఞానహీనుడు ఈ ప్రపంచంలో లేడు. నీ బిడ్డలు ఎందుకు చదివిస్తున్నావు? నువ్వు వేలకు వేలు ఫీజులు కట్టిన తర్వాత ఒక 6th క్లాస్ చదివే కుర్రవాడికి ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చి, మామూలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఇది చదవరా అంటే అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ నాన్నకి ఎలా ఉంటుందండి? ఒరే, నీకింత ఫీజులు కట్టి మీ అమ్మ పొద్దున్నే లేసి క్యారేజీలు కట్టి ఇంత వ్యవహారం నడిపితే నువ్వేం చేస్తున్నావు? దుద్దు అంటావా నాయన, ఒకసారి వంగున అయినా ఒకసారి వంగరా అని ఏం చేయాలా? ఈ మీద పెద్ద దోశ వేయాలి. అడిగి ఏం చేస్తాడని పంపించారండి? వీడు బాగా చదువుకుంటాడని, ఇంగ్లీష్ నేర్చుకుంటాడని, మ్యాథ్స్ నేర్చుకుంటాడని, బొమ్మలు నేర్చుకుంటాడని, మంచి క్రమశిక్షణతో ఈ లోక సంబంధమైన విద్య నేర్చుకుని వాడు తనకు తానుగా ఎక్స్ప్రెస్ చేస్తాడని, తనకు తానుగా మాట్లాడతాడని, తనకు తానుగా కార్యాలు చక్కదిద్దాడని ఇంత వ్యవహారాన్ని పెట్టి ఒక స్కూల్ని పంపించి ఫీజులు గడి చేస్తే ఏమీ నేర్చుకోకుండా, అమ్మ నా చదువు కూడా నువ్వే చదివే, నా హోంవర్క్ కూడా మా నాన్న హోంవర్క్ రాసేస్తాడండి, మా అమ్మ నాన్న చదివేస్తుందండి, మా అమ్మ నాకు కారావండి, అంతా కూడా ఆడే రాసేస్తారండి, మీరు ఫోన్ చేసుకోండి, నేను చదవక్కర్లేదు అంటున్నారు. హోంవర్క్లు ఎవరు రాస్తున్నారండి? పేరెంట్స్. రాయకూడదు. ఎవరి పని ఏం చేయాలి? వాళ్ళతో చేయించాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు చేయాలని, నీవు బలమైన సైనికుడిగా నిలబడాలని ఒక దైవజనుడిని, ఒక సహవాసాన్ని, ఒక సంఘాన్ని నీకు ఇస్తే, ఇంకా మాకు వాక్యం తెలియదండి, మాకు ఇంకా ఆ అవసరత రాలేదండి, అంతటి స్థాయిలోనికి ఇంకా వెళ్ళలేదని ఎంతకాలము ఆత్మీయమైన ఖడ్గాన్ని దూయకుండా సాతానుగడు వలలో పడుతూ ఉంటావు. వాడి వల, వాడి కుతంత్రము, వాడి కుట్ర నీకు తెలియదా? కన్నులు పెట్టి ఈ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూస్తే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వెలుగో, ఏది చీకటో చాలా క్లియర్గా అర్థమైపోద్ది. యాయేలుకి అర్థమైపోయింది. ఎవరు బారాకో, ఎవరు సిసిరా కూడా మీకు ఏమేసిందండి? అర్థమైపోయింది. బారాకును ఆహ్వానిస్తూ, రమ్ము రమ్ము రమ్ము, నీ వెతుకుచున్న మనుష్యుడిని నేను చూపిస్తాను, ఇదిగో అద్భుతముగా నేనే ఆత్మకడ్గములు దూసి ఇదిగో వాడిని బంధించి కాళ్ళ క్రింద వాడి తలను ఏం చేశాను? పగులగొట్టాను, చెత్తలు చేశాను, కాళ్ళ కింద చచ్చినాడు చూసుకో. అప్పుడట ఇశ్రాయేలు ప్రజలకే నెమ్మది. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాల నెమ్మది. ఈరోజు నెమ్మది, అశాంతి మన గృహాలలో ఉంది అంటే సాతానుగాడు ఇంకా ఏం చేస్తున్నాడు? మన గృహాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. వాడిని చెదగొట్టాలి, వాణ్ణి పగలగొట్టాలి. దానికి కావలసినటువంటి ధైర్యము వాక్యము చేత మనం నింపబడాలి. ఆ ధైర్యం వాక్యం ద్వారా మనం పొందుకోవాలి, సహవాసం ద్వారా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందుకోవాలి. ఆత్మీయమైన అడుగులు వేయాలి. పర సంబంధమైన అడుగులు వేస్తున్నప్పుడు దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడే అటు శక్తినిస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆ ధైర్యాన్ని, ఆ ఔదార్యాన్ని, ఆ యొక్క గట్టి నమ్మకాన్ని దేవుడే నీలో కలిగిస్తాడు. అటు విశ్వాసము చేత మీరందరూ నింపబడాలి. ఒక్క మాట మన నాతో చెప్పండి, విశ్వసించువాడు కలవరపడడు. గట్టిగా నమ్మాడు అనుకోండి, వాడు ఏం చేయడు? టెన్షన్ పడ్డావు. కలవరం అంటే అది టెన్షన్ ఉండదు. ఒక ఆయన మొన్న వచ్చేస్తున్నారండి బాబు, వచ్చేసి రాసేసి సస్పెండ్ చేసేస్తున్నాం. ఒకటే మాట చెప్పాను, పైన బాస్ ఉన్నాడు, ఈ బాస్ స్కూల్లో ఉన్నాడు, ఏ బాస్ వచ్చి మనల్ని కదపలేడు, మిమ్మల్ని కూడా టచ్ చేయలేడు. ఆగండి, సాయంకాలం కొత్త వార్త వస్తుంది వినండి అన్నాను. 7 మంది హిందువులు నా మాట తీసుకుని అలా ఉండిపోయారు. సాయంకాలం వార్త రాగానే, అయ్యి బాబోయ్ మీ నోట్లో ఏదో ఉందండి బాబు, నా నోట్లో ఏదో ఉండదు, మా నోటిలో మా కూడా దేవుడు యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అసాధ్యమైన కార్యమును సాధ్యపరుస్తాడు. నమ్ము నా విశ్వాసి.
కలవరపడకు, భయపడకు. సాతాను గారు ఒకళ్ళు వెంటరైతే ఒకటే చెయ్యి, దేవుని వాక్య ఖడ్గను సుత్తి మేకు సిద్ధంగా ఉంచి వాడిని కాళ్ళ మీద కాదు, దేని మీద కొట్టాలి? తల మీద కొట్ట నేర్చుకో. చెడ్డ తలంపరగా చెడ్డితే ఏ సూపర్ పెట్టు, నేను ఆలోచన నాకు రాకూడదు. ఏ శక్తి మధ్యాహ్నం వెంటనే ఏం చేద్దండి, అది పారిపోద్ది, మళ్ళీ ఉండదు. లోపల వాడు ఏం చేస్తాడంటే ఆలోచన ద్వారా, ఆలోచన చెప్పండి, ఆలోచన, నిర్ణయము, బాధ్యత, జీవితం. ఇదే నీ ఆలోచన సరైనదైతే నీ నిర్ణయం సరిగా ఉంటుంది. నీ నిర్ణయం సరైనదైతే నువ్వు బాధ్యత బాగా చేస్తావు. బాధ్యత మంచిదైతే జీవితం బాగుంటుంది. జీవితం బాగుంటే మొదటి మరణం బాగుంటుంది. మొదటి మరణం బాగుంటే రెండవ మరణం అద్భుతం, స్వర్గానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండో పాయింట్ చెప్తాను వినండి. చెడ్డ ఆలోచన, చెప్పండి, చెడు ఆలోచన, చెడు నిర్ణయం. చెడు ఆలోచన చేసుకున్నాడు ఏం నిర్ణయం తీసుకుంటాడు? చెడ్డ నిర్ణయం తీసుకుంటాడు. చెడు నిర్ణయము దేనికి తెస్తుంది? చెడ్డ బాధ్యతలకు వస్తావు. చెడు బాధ్యత చేస్తే ఏమవుద్ది? జీవితం చెడిపోద్ది. జీవితం చెడిపోతే ఏమవుద్ది? మొదటి మరణం వస్తుంది. మొదటి మరణం కన్నా రెండో మరణము మహా ప్రమాదకరమైనది. అది ఎంత ప్రమాదకరమైందో చెప్తాను. ఆ మాట చదువు ముగించేద్దాం, టైం అయిపోతున్నట్టుంది పాపం. ఒక్క మాట చదివేద్దామే, ఏమనుకోకండి, మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కొరింథీ పత్రిక, మొదటి తెస్సలోనికే పత్రిక, 2వ తెస్సలోనికే పత్రిక 9వ వచనం చదువుతల్లి. 2వ తెస్సలోనికే పత్రిక అమ్మా, అదేనా 1:9. ఎక్కడ దాకా పోయామ్మా? అంతే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారైన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. ఏంటంటే ఎక్కడి నుంచి పారిపోతారట? ఈ మాటలు చాలా చాలా తెలుగులో ఉన్నాయి, కానీ నేను బాగా క్లియర్గా చెప్పేస్తాను వినండి. తన పరిశుద్ధుల యందు మహిమపరచుటకును విశ్వసించిన వారందరి యందు, అంటే నమ్మిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు. నమ్మిన వాళ్ళందరి ముందు మొత్తం దేవుడు వచ్చినప్పుడు అందరూ మొత్తం దేవుని నమ్మిన బిడ్డలందరూ గ్యాదర్ అయిపోతారు. అక్కడ సతీష్ కుమార్ గారు వస్తారు, రాజ్పాల్ గారు వస్తారు, అందరు పాస్టర్లు వస్తారు. ఆయన దగ్గర పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ఈ భేదం లేదండి. ఆయనకి ఆ భేదం ఇక్కడ పెద్ద పాస్టర్ గారు అంటే పెద్ద దాంట్లో పుట్టాడు అనమాట. చిన్న పాస్టర్ గారు అంటే మా అలాంటి యేసుబాబు తండ్రి. ఆయనకి ఆ భేదం లేదు. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా వాక్యం ప్రకారంగా బ్రతికారో వారిని అందరి ఎదుట ప్రశంసిస్తారట, మెచ్చుకుంటాడట. ఇదిగో ఈ మహేష్ గారు అద్భుతంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఈ 10 ఆత్మల సంఘంలో ఇతను సంపాదించిన సంఘం 2000 మందే. కానీ ఈయన వాక్యం ద్వారా ఈ 3 రక్షణలోకి వచ్చారు. 3 రక్షించబడ్డారు. వీళ్ళు 3 దేవుని రాజ్య వారసులుగా ఆయన సిద్ధపరిచారని ఆయన మెచ్చుకుంటుంటాడు, ప్రశంసించుటకును. తర్వాత ప్రభు వచ్చినప్పుడు అట్టి వారైన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి, ఒకవేళ వీళ్ళే దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి, దొంగ బోధలు బోధించి, ఒకవేళ విశ్వాసులు కూడా ఏదో భక్తులుగా నటించి ఈ లోక ఆశల్లో పడిపోయి లోక తలంపుల్లోకి వెళ్ళిపోయి లోక మాలిన్యం అంటుకుని జీవించే వారందరూ కూడా ఎక్కడికి పంపించేస్తాడైనా? నిత్యనాశన తారద్రోలు. ఆయన ప్రభావమందలి మహిమ నుండి మనం పక్కపోతాం. ఆయన ప్రభావమందలి మహిమలో ఉండడం గొప్ప. ఏమండి, ఒక పెద్ద కలెక్టర్ గారు కూడా తిరుగుతుంది అనుకోండి. కలెక్టర్ గారు కూడా తిరుగుతుంది, నన్ను కూడా ఏం చేస్తారు చెప్పండి? కలెక్టర్ గారు కూడా తిరుగుతున్నాను, ఆయన ఏమో బ్యాగ్ కట్టుకుని తిరుగుతున్నాను, పుస్తకాలు అడిగి తిరుగుతున్నాను. నేను అడు నమస్కారం పెట్టేవాళ్ళు కూడా నాకు కూడా ఏం పెడతారు బాబు? నమస్కారం. అప్పుడు పక్క వచ్చి బాబు కలెక్టర్ గారికి
నీవు యథార్థమైన భక్తుడు అయితే ఆయనతోనే ఉంటావు. కానీ నువ్వు లేవు కదా, ఆయన చేసే శిక్ష తెలుసండి, ఆయన ప్రభావం అందులి మహిమ నుండి నేను ఏం చేస్తాడు, ప్రభువా 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 నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున బోధ చేయలేదా, నీ నామమున సువార్త ప్రకటించలేదా, అయ్యా అయ్యా ఏంటయ్యా అంత ఘోరంగా, అంత అన్యాయంగా, అంత అక్రమంగా, ఏంటి నీకు జాలి లేదా, ప్రేమ లేదా, కనికరం లేదా, ఏంటయ్యా నువ్వు ప్రేమామయుడని, దయామయుడని, కృపామయుడని ఎన్నెన్నో బోధలు చేస్తావు, ఎంతమందిగా సువార్త ప్రకటించావు, ఇంత అన్యాయముగా మమ్మల్ని బయటికి ఎంటేస్తావా? అప్పుడు అర్థమైపోద్ది ఆత్మకు ఎంతగా వేధించినా, ఎంతగా రోధించినా లే, నీకు నాకు సంబంధం ఏంటి? అది ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? ఎవరి నామాన ప్రవచించో, ఎవరి నామాన ప్రవచనాలు చెప్పో, ఎవరు ఏం పని చేస్తారో నాకు తెలియదా? ఇందాక అమ్మగారు చెప్పారు, నేను హృదయ అంతరంగములను పరిశోధించేవాడు. నీ హృదయం బాగోలేదు అబ్బాయి, నువ్వు పైకి భక్తి చేసావు కానీ నీ లోపల ఏమీ లేదు, నా శక్తి నీలో లేదు. లేగో నా ప్రభావం అందులో మహిమ నుండి పారదోలబడినాడు, గెంటాడు. పారదోలబడిన అర్థం ఏంటి చెప్పనండి? దాని తెలుగు అర్థం గెంటి వేయుట, గెట్ అవుట్. ఎంతగా బతిమాలుతారండి ఆ రోజున. ఎన్ని ఆత్మలైనా అయ్యా అయ్యా ఎంత కఠినాత్ముడు అనుకోలేదయ్యా, ఎంతో ప్రేమ గలవాడని నీ మీదే నేను పాట కట్టాను. ఎన్ని పాటలు నువ్వు ప్రేమామడివని, దయామని నేనే రాశాను ఆ పాటలన్నీ. పాటలు రాసావా బాబు? పాటలు రాసావా? ఎవరవయ్యా నువ్వు? నీ పేరు కూడా తెలదు నాకు. అయ్యి బాబు, ఆంధ్రప్రదేశ్లో నా పేరంటే అందరికీ ఫేమస్ అండి. 20,000 రూపాయలు పాటకి ఒక ప్రోగ్రాం, నాకు రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం 20,000 30,000 మా ఊళ్ళకి మళ్ళీ బ్యాచ్ ఫిక్స్డ్ రేట్లు. మరి ఏటో నాయనో ప్రభు, వీళ్ళందరూ రేపు పొద్దున్న ఏమైపోతారు? ఇది వాక్యం చదువుకుని జీర్ణించేసుకొని భయం వేస్తుంది నాకు. మీ పాస్టర్ గారికి రేట్ లేదు, దేవునికి స్తోత్రం. డేట్ ఉంటే చాలు. ఆయనకి ఏముంటే చాలండి? డేట్ ఉంటే చాలు. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ముగ్గురున్నా ఇదే రేంజ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్క ఆత్మను బలపరిచిన చాలు నాకు బహుమానం ఇక్కడి నుంచి కాదు, నాకు బహుమానం ఎక్కడి నుంచి కావాలి? అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. పారదోలబడి చదువుతల్లి, అది నిత్యనాశనం. నిత్య అంటే అర్థం ఏంటండి? అంటే నిత్యం నాశనం అయిపోయి, ఒకసారి నాశనం అయిపోయాడండి, ఆయన నాశనం అయిపోయాడు కదా, మళ్ళీ నిత్యనాశనాడు అంటే ఆవిడ ఇంకా ఏమాత్రం కూడా ఆ నరకానికి రెక్టిఫికేషన్ లేదు. మరలా ఒకసారి కనికరిస్తాడు. ఇంతగా రోధిస్తున్నారు, ఇంతగా వేధిస్తున్నారు. ఆయన ప్రేమ గల దేవుడు కనుక, వాత్సల్య కృపా సంపన్నుడు కనుక మరలా ఈ నరకాన్ని తీసేసి ఆత్మలన్నింటినీ కూడా మరలా పరలోక రాజ్యాన్ని తెరుస్తాడు. వారు తెలుసో తెలియక కొంతమంది పాపాలు చేశారు కదా అని చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కృప, ఆయన కృప అపారమైంది. ఆయన కృప ఏమైనా చేయగలదు. ఆయన కృప ద్వారా రక్షిస్తాడు. నరకం అనేది ఉండదు, అది కేవలం సాతాను గడి కొరకే అని దొంగ బోధలు చేస్తున్న బోధకులు కూడా ఉన్నారు. అది కాదు. యేసు క్రీస్తు తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఈయనే నా దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు నాకు లేడని ప్రప్రథమంగా వాడు రక్షణ పొందాలి. అది నెంబర్ 1. ఈ లోక మాలిన్యం అంటకుండా వాడి శరీరాన్ని, వాడి ఆత్మను ఏం చేయాలి? అది నెంబర్ 2 రూల్. అది వాక్యం చెప్పిన రూల్, నేను కాదు. అలా చేస్తేనే ఆయన ప్రభావం వందలి మహిమ నుండి మనల్ని ఏం చేయడండి? పంపించడం. అక్కడ కూర్చో బలా నమ్మకం ఏమయ్యా, ఏమి కొట్టుకున్నావయ్యా, ఇది ఇన్ని పరీక్షలు పెట్టినా మనం 4 పరీక్షలు పెడుతుంటే సంఘము, లోకము, శరీరము, అలాగే ప్రభువు కూడా మనల్ని పరీక్షలు పెడతాడు. ఆ 4 పరీక్షల్లో మనం ఏం చేయాలంటే విజయాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. 4 పరీక్షల్లో విజయం పొందితే దేవుని ప్రభావం మందలి మహిమ నుండి నీ ఆత్మను పాడు చేయడు. నీకు రెండవ మరణం లేదు. నువ్వు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే స్వర్గానికి వెళ్ళిపోతావు. నిత్య స్వర్గం, అది నిత్య నరకం ఉంది, నిత్య స్వర్గం ఉంది. ఇది భయపెట్టడానికి, మిమ్మల్ని భ్రమపడ్డానికి చెబుతున్న మాటలు కాదు. ఆయన పరలోక రాజ్యం కన్నా నరకమును గురించి ఎక్కువ బోధించాడు. భయమే తెలుసుకోవాలి, భయం దండనే ఉండాలి. ఈ రోజు యువత పాడైపోతుంది, ఈ రోజు సంఘాలు పాడైపోతున్నాయి, ఈ రోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? భయం లేదు. పెద్దోళ్ళు అంటే భయం లేదు, కులం అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, ఎవరన్నా లెక్కలేదు. ఎందుకు వచ్చింది అంటే భయము లేని ఒక పరిస్థితిని ఎవరు క్రియేట్ చేశారు? సాతాను గారు క్రియేట్ చేశారు. ఒకప్పుడు పెద్దోళ్ళు ఆ దారిని వస్తుంటే ఈ దారిని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఎదుర్కొంటూ వెళ్ళడానికి కూడా సాహసించేవాళ్ళం కాదు.
వాళ్ళకు ఒక మాట చెప్పాలన్న భయమే, ఒక మాట వాళ్ళతో మాట్లాడాలన్న భయమే. ముందు అమ్మతోనో ఎవరితోనో చెప్పి వాళ్ళతో చెప్పించి అంతటి భయంతో బ్రతికిన వాళ్ళం మేము. కానీ ఇప్పుడున్న సొసైటీలో భయమే. ఏది అయినా వారి ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి రోజుల్లో మనం వచ్చాం. కాబట్టి మనమైన దేవుడు ఉన్నాడు, రెండవ మరణం ఉంది అనే భయముతో మనమే ప్రభు కొట్టడం కాదు, సాతానుగాడు తల చెదగొట్టి ఎవరు చూపించాలి చెప్పండి? ఎవరు చూపించాలి? యావేలు ఎవరు చూపించింది? దేవుని స్థానంలో ఉన్న బారాకుకు చూపించింది. అడు బారాకు ఏమంటాడండి? అబ్బా తల్లి, ఎవరికన్నా కూతురు కానీ నా పని నువ్వేం చేసావు? సులువు చేసావురా, నా పని ఈజీ చేసేసావురా, నువ్వు నేను చేయవలసిన పనిని ఎంత చక్కగా చేసావురా. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీ కొరకు ఈ బహుమతి, నీ కొరకు ఈ బహుమతిని దేవుడు నీకు అద్భుతమైన బహుమతి దేవుడు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదము కొరకు ఇక్కడ ప్రభువా మేము కూడి ఉన్నాము తండ్రి. ఒక్కసారి సాతానుని ఏ రీతిగా చెరగొట్టి వాడు నీ ప్రపంచములోని పారద్రోలలో మా